నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రస్తుత ప్రపంచంలో ఉద్యోగ నిర్వహణ కత్తి మీద సామే. సంస్థని మెప్పించి వారికి అనుకూలంగా పనిచేయటం అంటే మాటలు కాదు. అందులో సాఫ్ట్వేర్ జాబ్లు అయితే ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఐటీ ఉద్యోగుల్లో చాలా మంది పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. హెచ్సిఎల్ వెల్లడించిన ఆరోగ్య సమస్యల ఆందోళన కలిగిస్తున్నాయి. పలు రకాల ఉద్యోగాలు చేసే యువత అనారోగ్య సమస్యల్లో కొట్టుమిట్లాడుతున్నట్లు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా 56,000 మందికి మెడికల్ టెస్టులు చేయగా అందులో వెలువడిన ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 77% మందికి అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పెడుతున్నట్లుగా గుర్తించారు. 22% ఊబకాయం, 17% ప్రీ డయాబెటీస్, 11% రక్తహీనత సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఇలా ఐటీ ఉద్యోగాలు చేసే వారిలో అనారోగ్య సమస్యలను చూస్తే వారి ఆరోగ్య పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ఐటీ ఉద్యోగ నిర్వహణ ఒత్తిడితో కూడినది. వారి ఆహార అలవాట్లు కూడా గతి తప్పుతున్నాయి. జంక్ ఫుడ్స్ తీసుకోవడం, ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం, సరైన ఆహార అలవాట్లు పాటించకపోవడం, నిద్రలేమి, ఆల్కహాలిక్, సిగరెట్స్, సంతానలేమి వంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. దీంతో వారి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఐటీ జాబ్ పేరుకే గొప్ప, ఆచరణ మాత్రం కష్టం. ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇలా ఐటీ ఉద్యోగులు తమ జీవితంలో అనారోగ్యాలతో సహవాసం చేస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. మనం ఎంత సంపాదిస్తామన్నది కాదు, ఎంత ఆరోగ్యంగా ఉన్నామన్నదే ముఖ్యం. అలా ఐటీ ఉద్యోగుల ఆరోగ్యం గాల్లో కలిసిపోతుంది. ఐటీ ఉద్యోగులు రోజు రోజుకు అనారోగ్యులుగా బారిన పడుతున్నారు. వారి జీవన విధానమే వారికి నష్టాలు తీసుకొస్తుంది. ఉద్యోగంలో వేలాపాల లేని నిబంధనలతో వారి ఆరోగ్యం కత్తి మీద సాముగానే మారుతుంది. కానీ ఆరోగ్యాన్ని కాపాడుకునే క్రమంలో జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తే ఫలితం ఉంటుంది. ఇలా ఐటీ ఎంప్లాయీస్ తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.